ఎవరైతే అండి మిడ్ వేరియంట్ లో అంటే తక్కువ బడ్జెట్ లో వీకెండ్ విల్లాస్ దట్టు కూడా ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ గ్యారంటీ తోటి పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా ఇస్తా అంటున్నారండి సార్ వాళ్ళు వచ్చేసి. సో వీకెండ్ హోమ్స్ లో ఓన్లీ ప్లాట్ కన్స్ట్రక్షన్ మంత్లీ రెంటల్ తో పాటు ఇంక్లూడింగ్ ఫర్నిచర్డ్ ఈ ప్రైస్ అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. డబుల్ కాట్ వస్తుంది అండ్ ఏసీ వస్తుంది, రిఫ్రిజిరేటర్ వస్తుంది, ఏవైతే కుకింగ్ ఐటమ్స్ గ్యాస్ కానీ ఇవన్నీ కానీ వస్తాయి. ఒక సిట్అవుట్ కోసం ఒక చిన్న సోఫా కానీ ఇవన్నీ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. నేను ఏదైతే ప్రైస్ చెప్తున్నామో ఆ ప్రైస్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ ప్లాట్, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి తెలంగాణ టూరిస్ట్ క్లస్టర్గా పేరు పొందినటువంటి వరంగల్ హైవేకి జస్ట్ 500 మీటర్స్లోనే అతి తక్కువ ధరలో వీకెండ్ హోమ్స్ అన్నది కూడా తీసుకురావడం జరిగిందండి. మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డిస్ప్లేలో ఉన్నటువంటి కంపెనీ వారి నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మనకి దీనికి అప్రూవల్స్ కూడా చూసుకున్నట్టయితే డిటిసిపి అండ్ మనకి ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ఒక లేఅవుట్ అండి. ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అనిల్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మనకి లాస్ట్ టైం కూడా ఈ వెంచర్ చేసినాం. హైవేకి దగ్గర ఉండడం ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయితే ఎవరైతే సోర్స్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్ గురించి చూస్తారో వాళ్ళకు కూడా మంచి సూటబుల్ ప్రాజెక్ట్ సార్ ఇది. ఇంకోటి హైవే దగ్గర ఉండడం ఒకటైతే మనకి హైదరాబాద్ కూడా దగ్గర ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ సార్. మనకి ఇప్పుడు ముందుగా ఒకసారి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అలాగే కంపెనీ పేరు కూడా చెప్పండి సార్. సో మై నేమ్ ఈజ్ అనిల్ కుమార్ అండి, అఖండ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎస్విఎస్ ఇంద్రప్రస్థ. టోటల్ 170 ప్లాట్స్తో కంప్లీట్ డెవలప్మెంట్స్తో మేము ముందుకు తీసుకొచ్చాం ఈ ప్రాజెక్ట్. అయితే సార్ ఇప్పుడు మనకి మెయిన్గా ఇక్కడ నుంచి కనెక్టివిటీ చూసుకుందాం సార్. మనకి హైవే 500 మీటర్స్ అనుకున్నాం కదా, ఈ నుంచి మనకి దగ్గరలోనే మనకి యాదాద్రి టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసప్పటికి టూరిజం హాట్స్పాట్లో వెరీ క్లోజ్ టు ఉందండి. మనకి యాదాద్రి టెంపుల్ ఓన్లీ 10 to 12 minutes డ్రైవ్, హైవే వచ్చేసరికి ఓన్లీ 1 minute డ్రైవ్. అవును. మనకి వంగపల్లి రైల్వే స్టేషన్ ఎంత? సో వంగపల్లి రైల్వే స్టేషన్ ఓన్లీ 3 kilometers ఫ్రమ్ హియర్. ఆలేరు రైల్వే స్టేషన్ 5 kilometers. అండ్ యాజ్ వెల్ యాజ్ భువనగిరి టౌన్ కూడా చాలా నియర్ బై ఉంది. ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి జస్ట్ 30 to 35 minutes ఇక్కడ రీచ్ అవుతుంది. అవును. సో ఇప్పుడు మీరు కూడా 38 minutes వచ్చినాం. సో కరెక్ట్గా 30 to 38 minutes 35 minutes. ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత ఓన్లీ 30 minutes డ్రైవ్లో గట్కేసర్ ఎగ్జిట్ నుంచి ఇక్కడికి 30 minutes డ్రైవ్. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడికి త్రిబుల్ కూడా ఇక్కడికి less than 5 minutes. అంటే ఓఆర్ఆర్కి, త్రిబుల్ అండ్ యాదాద్రి టెంపుల్కి, వంగపల్లి రైల్వే స్టేషన్, ఆలేరు రైల్వే స్టేషన్, హైవేకి, వీటన్నిటికీ నియర్ బై ఉంది. ఫ్యూచర్లో ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టే చేయడానికి కూడా మంచి గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. అది సార్ దీంట్లో మనకి వీకెండ్ హోమ్స్ వచ్చినాయి, ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. మెయిన్ థింగ్గా మనకి ఫైనల్ అప్రూవ్ రావడం. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే సార్, మనకి ఏదైతే ఇప్పుడు రోడ్ ఉందో దీనికి మనకి ఒక 300 meters వెళ్తే మనకి హౌసెస్ కనబడుతున్నాయి. కరెక్ట్. ఇది రోడ్ ఎన్ని ఫీట్లు సార్ ప్రాజెక్ట్ ముందు? సో ఇది వచ్చేసరికి 60 feet రోడ్ అండి ఇది. సో మన ప్రాజెక్ట్ ఏదైతే ఎదురుగా ఉందో అదంతా 60 feet రోడ్. మన ఇంటర్నల్ మనకి ఇది ఏదైతే కనిపిస్తుంది ఇదంతా 40 feet రోడ్. ఓకే. విత్ అలాంగ్ విత్ డివైడర్ అండ్ ప్లాంటేషన్ అండ్ సెంట్రల్ లైటింగ్, సిసి సర్వేలెన్స్, ఇక్కడ సెక్యూరిటీ గేట్, ఇవన్నిటితో మనం డిజైన్ చేసాం. సో అయితే సార్ ఇక్కడ మనకి సెక్యూరిటీ గేట్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడే మనం సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి సెమీ గేటెడ్ కమ్యూనిటీ. సెక్యూరిటీ పరంగా కూడా మనకి ఏమేమి ప్రికాషన్ తీసుకుంటాం? సో ఇక్కడ వచ్చేసరికి అండి ప్రాజెక్ట్ కంప్లీట్ కాంపౌండ్ వాల్ ఉంది. ఓన్లీ 1 entry 1 exit, 24 hours సెక్యూరిటీ అవైలబుల్ ఉంటారు ఇక్కడ. ఎవరైనా సరే ఎంట్రీ అవ్వాలంటే ఆథరైజేషన్ తోనే ఎంట్రీ అవుతుంది. అదేమవుతుందంటే ఎవరైనా ఫ్యూచర్లో ఇక్కడ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వీకెండ్ హోమ్ అయినా ఏదైనా ఫెసిలిటీస్ వాళ్ళు ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసుకుంటే, వాళ్ళు ఏదైనా వాళ్ళ లాంగ్ స్టాండ్ గురించి ఇక్కడ ఉంటే కంప్లీట్ సెక్యూరిటీ అనేది మేమే ఇస్తాం. సో డెవలప్మెంట్తో పాటు మెయింటెనెన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ మెయింటెనెన్స్ అంతా కూడా 24 hours మా అబ్జర్వేషన్లో దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అంటే సీసీ కెమెరాస్ కూడా, సీసీ సర్వేలెన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సెక్యూరిటీ ఉంది. నాట్ ఓన్లీ సీసీ సర్వేలెన్స్తో అబ్జర్వ్ చేయటం కాదు, సో ఇక్కడ ఒక పర్సన్ కూడా 24 hours ఉంటారు సెక్యూరిటీ. అయితే మేము రాగానే మీరు వచ్చే ముందు అనిల్ సార్ అని పేరు చెప్తేనే గేట్ ఓపెన్ చేసి. ఎగ్జాక్ట్లీ, అదర్వైజ్ నోబడీ విల్ ఎంటర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో పడి వెళ్ళి ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలు కూడా తెలుసుకుందాం పదండి. సార్ ఇది మనకి ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ అన్నారు సార్ ఇది? సో ఇది టోటల్గా క్లోజ్ టు 12 acres ప్రాజెక్ట్ అండి. అండ్ 171 units వచ్చినాయి టోటల్గా. స్టార్టింగ్ వచ్చేసరికి 165 square yards స్టార్ట్ అవుతుంది. సో 165, 180, 183 అప్ టు 367 square yards వరకు ఉంది. కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి. ఓకే. ఏదైతే 60 feet రోడ్ మెయిన్ రోడ్ ఉందో అది అవైలబుల్ ఉన్నాయి. పార్క్ వ్యూ అవైలబుల్ ఉన్నాయి. మంచి గుడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో
వాళ్ళు ఇప్పుడు వస్తే దిస్ ఇస్ రైట్ టైం. ఎందుకంటే మీరు ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైతే బెస్ట్ ప్లాట్ మీకు కావాల్సిన ఫేసింగ్ కానీ కార్నర్స్ కానీ ఏదంటే కమర్షియల్స్ కానీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎంత త్వరగా వస్తే అంత తొందరగా మనకి మంచి ప్లాట్స్ అవైలబుల్. మనకి ఏ ఫేసింగ్స్లలో ఉన్నాయి సార్? ఆల్ ఫేసింగ్స్. ఫేసింగ్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్, దీస్ ఆర్ ద మెయిన్ ఫేసింగ్. అండ్ మనం ఏదైతే నుంచున్నామో ఇది సౌత్ ఫేసింగ్ కూడా వచ్చింది, సో కార్నర్ సౌత్ కూడా వచ్చింది, సౌత్ ఫేసింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ దీస్ ఆర్ ద మెయిన్. అయితే సార్ మనకి ప్రాజెక్ట్లో రోడ్స్ ఎన్ని ఫీట్స్ వచ్చాయి సార్? సో రోడ్స్ వచ్చేసరికి అన్ని కూడా మనకి ఎక్సలెంట్ రోడ్ వ్యూస్ అండి. మెయిన్ రోడ్ వచ్చేసి 60 feet, అదే పబ్లిక్ రోడ్. దెన్ ఆఫ్టర్ మనం 40 feet రోడ్ అండ్ ఇంటర్నల్ అన్ని 33 feet రోడ్స్. 33 feet రోడ్ కూడా మనకి చూడండి చాలా వైడ్ కనిపిస్తుంది, అన్ని చూస్తే చాలా వైడ్ రోడ్స్. గ్రీనరీ కూడా లస్ట్ గ్రీనరీ. ఫుట్ పాత్ కూడా కంప్లీట్ స్టాండర్డ్ వేసాం, ఎవెన్యూ ప్లాంటేషన్ వేసాం, ఎవ్రీథింగ్ ఎవ్రీ ప్లాట్కి ట్యాప్ కనెక్షన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. గ్రీనరీ అయితే మీరు చూస్తున్నారు. అంతే ఇక్కడికి వస్తే ఏంటంటే అదొక బ్యూటిఫుల్, ఒక మంచి కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్, మంచి గ్రీనరీ, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే మేము అష్యూర్డ్గా ఇస్తాం. ఇంకోటి సార్, ఇది ఇప్పుడు మనకి ఇది వచ్చిన ర్యాంప్ మొత్తం కూడా ప్లాట్ టు ప్లాట్ కూడా ప్లాట్ టు ప్లాట్ అండి. ఏంటంటే మనం ఏదైతే డెవలప్మెంట్ చేస్తామో ఆ డెవలప్మెంట్ ఫర్దర్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఇవన్నీ కూడా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నా వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్ గా వే ఇచ్చేసాం, అది కూడా స్టాండర్డ్ గా డిజైన్ చేసి ఇచ్చాం. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ మనం ఎంత స్టాండర్డ్ గా వర్క్ చేసాం అనేది మీరు దాన్ని చూస్తే మీరు. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మన రోడ్స్ చూసినా కూడా మనకి ఈ మధ్య గేటెడ్ కమ్యూనిటీస్ లో కనబడతాయి, ఇటు స్లాంటింగ్ ఉంటుంది. దీనివల్ల రేపు వాటర్ అంటే వర్షం పడ్డప్పుడు ఈ వాటర్ కూడా అంతా కూడా హార్వెస్టింగ్ కి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేచురల్ గా వచ్చే ఈ వాటర్ రిసోర్స్ ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఏంటంటే ఇలా వేస్తే ఏంటంటే రోడ్లు లాంగ్ స్టాండ్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఏంటంటే రోడ్డు మీద వాటర్ నిలబడవు. ఇప్పుడు చూడండి రైనీ సీజన్ వస్తుంది కదా, ఎంత రైనీ సీజన్ వచ్చినా ఎక్కడ వాటర్ స్టాగ్నేట్. అవును. లాంగ్ స్టాండ్ లో ఉండటానికి రోడ్స్ అన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. అయితే సార్ ఇక్కడ మనకి ఇది కనిపించేది ఏం ఏరియా సార్ ఇది? సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇదంతా మనం పార్క్స్ ఇవన్నీ ఎమ్యూనిటీస్ అన్ని 2 parts గా డివైడ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్ గా స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాడ్మింటన్ కోర్టు, గజీబో హౌస్, ఒక గౌతమ్ బుద్ధ స్టాట్యూ వస్తుంది. దెన్ ఆఫ్టర్ ఒక రచ్చబండ టైపు అందరూ పెద్దవాళ్ళు అందరూ కూర్చోడానికి ఒక చిన్న సిట్అవుట్ ఏరియా, ఇవన్నీ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కూడా చాలా స్టాండర్డ్ గా కన్స్ట్రక్షన్ చేసాం. సో ఇవంతా స్టాండర్డ్ వాష్రూమ్స్ అంతా ఇవన్నీ కూడా, ఇదంతా కూడా మనం ఎవరైతే ఈ ల్యాండ్ ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇదంతా క్లోజ్ టు చాలా ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇవి. అయినా సరే మనం కంపెనీ స్టాండర్డ్స్ కోసం, సో ఎస్విఎస్ ఇంద్రప్రస్థ అంటే మనకి లైఫ్ టైం అది మెమరబుల్గా ఉండాలి. సో ఇంకోటి కూడా సార్, దీంట్లో ఒక విషయం నోటీస్ చేసింది ఏంటంటే ఇది మనకి సెకండ్ గేట్ ఇక్కడ ఉన్నది మనం, అంటే ఇది కమర్షియల్, ఈ ప్లాట్ అంతా కూడా. ఇది కమర్షియల్, అది కమర్షియల్. ఈ బ్లాక్ అయితే అవైలబుల్ ఉంది, ఒక బ్లాక్. అయితే ఈ కమర్షియల్ రోడ్కే మనకి దగ్గరలోనే, అంటే సెకండ్ బిట్లోనే మనకి ఇంత పెద్ద స్పేస్ ఇచ్చారు. యాక్చువల్ గా లేఅవుట్స్ కి బ్యాక్ సైడ్ ఇవ్వచ్చు ఈ ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా, ఎందుకంటే కార్నర్స్ లో ఇస్తే వేరే ఉంటది. ఇదంతా కమర్షియల్ గా సేల్ చేయొచ్చు, బట్ ఇదంతా పబ్లిక్ ప్లేస్, మంచి అమ్యూనిటీస్ హైలైట్స్ కోసం ఇక్కడ ఇచ్చాం. ఎవరైనా జనరల్ గా సార్ రోడ్ దగ్గర ఉండాలని ఈ బిట్స్ ఎక్కువ తీసుకుంటారు, కానీ ఇక్కడ మీరు ఎమ్యూనిటీస్ కేటాయించి ఇదే ప్లేస్ నే లాస్ట్ లో ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఎమ్యూనిటీస్ హైలైట్ అవ్వాలి అండ్ వాళ్ళకి కూడా అప్రిషియేషన్ ఫాస్ట్ గా రావాలని నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం పబ్లిక్ ప్లేస్ లో చేసాం, అది కూడా ప్రైమ్ ఏరియా ఇచ్చాం. అది సార్ ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి బేసిక్ అన్నారు? 165 స్క్వేర్ యార్డ్స్. 165. దాని డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? సో 165 స్క్వేర్ యార్డ్స్ కి ఇక్కడ 33 రోడ్ సైజ్, విడ్త్ 45 వస్తుంది. మంచి డైమెన్షన్, పర్ఫెక్ట్ సైజ్. సార్ మనకి ప్రాజెక్ట్ లో ముందుగా ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా చెప్పండి సార్. కంప్లీట్ కాంపౌండ్ వాల్ అలాంగ్ విత్ సెక్యూరిటీ, దెన్ ఆఫ్టర్ 24 hours సర్విలెన్స్, దెన్ ఆఫ్టర్ ఏంటంటే అన్ని 33 feet రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ట్యాంక్, సో 24 hours వాటర్ సప్లై, రెవెన్యూ ప్లాంటేషన్, కంప్లీట్ డ్రిప్ సిస్టమ్. దెన్ ఆఫ్టర్ ఎవ్రీ ప్లాట్కి కూడా ట్యాప్ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసి. ఇంకోటి కూడా ఏంటంటే సార్, ఇప్పుడు మనకి వీకెండ్ హోమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. ఒకవేళ ఎవరైనా కస్టమర్స్ ప్లాట్ కొనుక్కొని వాళ్ళు వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హ్యాపీగా. సో ఈ రోజు మనం ఎవరైతే ఓపెన్ ప్లాట్ తీసుకున్నారో వాళ్ళకు 1 or 2 years తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా నో నీడ్ టు వరీ, అన్ని ఫెసిలిటీస్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఓన్లీ కన్స్ట్రక్షన్ చేసేసుకొని హ్యాపీగా స్టే చేయొచ్చు. ఓకే. అంటే ఆ స్టే చేసినప్పుడు ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో స్టాండర్డ్గా లాంగ్ స్టాండ్లో ఉండేలాగా మనం డెవలప్ చేసాం. అయితే సార్ ఇప్పుడు మనకి ప్లాట్స్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదా. వీకెండ్ హోమ్స్ మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్? సో మనకు వీకెండ్ హోమ్ వచ్చేసరికి మనం కొన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. అవి కాకుండా కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే 165 స్క్వేర్ యార్డ్స్లో 600 SFT నుంచి మనం ఆఫర్ చేస్తున్నాం. ఓకే. ఇఫ్ కస్టమర్ కంప్లీట్గా ప్లాట్తో పాటు నాకు వీకెండ్ హోమ్ కూడా కావాలి అనుకుంటే మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే 600 SFT, 800 SFT 2 ఆప్షన్స్లో ఇస్తున్నాం. అది 39 lakhs నుంచి 45 lakhs బిట్వీన్ ప్రైస్ ఉంది, ఇంక్లూడింగ్ ప్లాట్. ఓకే. రెంటల్ ఇన్కమ్ గురించి కూడా చెప్పండి. సో ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఎవరైతే, ఇది వెరీ లిమిటెడ్ ఆఫర్ అండి, వెరీ లిమిటెడ్ యూనిట్స్కి ఆఫర్. ఎవరైతే 165 183 ఏదైతే విల్లాతో బుక్ చేసుకుంటారో వాళ్ళకి మనం రెంటల్ ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అదేంటంటే 10,000, 12,000, 15,000 ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి.
600 SFT 800 SFT 2 ఆప్షన్స్తో మనం రెంటల్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 3 years అష్యూర్డ్ రెంటల్ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ వాళ్ళకి రివైజ్ చేయడం జరుగుతుంది. ఈ అష్యూర్డ్ ఇన్కమ్ దానికి మీరు ఏమైనా అగ్రిమెంట్ కానీ 100% అండి వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్ చేసి ఇస్తాం. PDC చెక్స్ కూడా ఇస్తాం. పోస్ట్ డేటెడ్ చెక్స్ 36 months కి ముందే చెక్స్ ఇస్తాం. అంటే టెన్షన్ వాడాల్సిన అవసరం ఏం లేదు. ఎవ్రీ మంత్ వాళ్ళు 5th వచ్చేసరి చెక్ డిపాజిట్ చేసుకోవాలి, లేదంటే మేము RT చేసేస్తాం. వాళ్ళ విషయం ఎలా కావాలంటే అలా. ఓకే. సో అది కూడా ఏలో మన నామినల్ గా కాదు, 100% సెక్యూర్డ్ గా అలాంగ్ విత్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ తో ఇస్తాం. ఓకే. మెయిన్ థింగ్ సార్ లీగాలిటీ గురించి కూడా చెప్పండి, మనకి డాక్యుమెంటేషన్ గురించి. సో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ వెరీ క్లియర్. ఇక్కడ ఏంటంటే DTCP అండర్ ప్రాసెస్ లో లేదంటే అండర్ డెవలప్మెంట్ కాదు, DTCP ఫైనల్ అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్ అలాంగ్ విత్ బ్యాంక్ లోన్స్ కూడా టోటల్ 70% వరకు ఓపెన్ ప్లాట్ కే లోన్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్ కి 70%, ఓపెన్ ప్లాట్ కి 70%, అలాంగ్ విత్ విల్లా అయితే 80% వరకు మనం లోన్ ఇస్తున్నాం. ఓకే. ఇంకా సో ఇది ఉన్నప్పుడు డాక్యుమెంటేషన్ లో వెరీ క్లియర్, సింగిల్ ఓనర్షిప్ ని కూడా SVS ఇంద్రప్రస్థ నేమ్తోనే ఉంటాయి. సో కంపెనీ నుంచి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే. అయితే సార్ ఇప్పుడు మనకి ప్లాట్స్ మీద కూడా 70% లోన్ అన్నారు కదా, ప్లాట్ యొక్క గజం ఎంత చెప్తారో ఇప్పుడే చెప్పేస్తాను. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ రీజనబుల్ పెట్టండి. ఓన్లీ 12,999 అండి పర్ స్క్వేర్ యార్డ్. 12,999 కి మనం ఇస్తున్నాం ఇన్ని అమ్యూనిటీస్ ఇచ్చి. మా టార్గెట్ 1000 days లో కస్టమర్ కి డబల్ చేయాలి ఇక్కడ. ఓకే. ఈ రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ రోజు మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే వినయ్ గారు 8.5 years to 9 years ఉంటుంది బ్యాంక్ టు బ్యాంక్. అంటే కంప్లీట్ గా 100 months ఉంటుంది. 100 months డిపాజిట్ చేస్తే మనకి డబుల్ అవుతుంది. అది కూడా TDS, ఇన్కమ్ ట్యాక్స్ అన్ని డైరెక్ట్. ఇక్కడ మా టార్గెట్ ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తూ, ఈ డెవలప్మెంట్స్తో విలా, వీకెండ్ హోమ్స్ ఇవన్నీ చేస్తూ కస్టమర్కి 1000 days లో డబుల్ చేయాలనే టార్గెట్తో మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం. మనకి ఇది ట్వైస్ అన్నారు కదా, అంటే ఇప్పుడు 13,000 26,000 అంటారు. 100% మా అది టార్గెట్ ఏ విధంగా వస్తుంది అన్నది కూడా మా ప్రాజెక్ట్లో ఉన్న లాస్ట్ ప్లాట్ ఏదైతే ఈ 1 year 1.5 yearలో మేము చేయబోయే డెవలప్మెంట్ బేసిస్కొని మా లాస్ట్ ప్రైస్ టార్గెట్ కూడా అది. ఇక్కడ వీకెండ్ హోమ్స్ 20 to 25 వీకెండ్ హోమ్స్ మేమే కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. సో అలాంగ్ విత్ కస్టమర్ బుకింగ్తో, కస్టమర్ అష్యూరెన్స్తో, రెంటల్ ఇన్కమ్తో ఇలా చేస్తున్నాం. దీనికి డెవలప్ అవ్వదు అనడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మన ప్రాజెక్ట్లో కంప్లీట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. దీంతోపాటు హైవేకి నియర్ బై ఉంది, ప్రపోజల్ రీజనల్ లింక్ రోడ్ ఉంది, అండ్ మెయిన్ థింగ్ వంగపల్లి వరకు కూడా MMTS రాబోతుంది. ఇక్కడ నుంచి 2.5 to 3 kilometers హైవే కనెక్టివిటీస్, రైల్వే కనెక్టివిటీస్ అండ్ రీజనల్ రింగ్ రోడ్డు, ORR అండ్ ఎయిమ్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, నియర్ బై విలేజెస్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు డెవలప్ అవ్వదు అనేటానికి ఛాన్స్ లేదు. ఎవరైనా వీకెండ్ హోమ్ లా కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని వచ్చినా కూడా వాళ్ళు ఎన్ని డేస్ వరకు స్టే ఇస్తారు, దీని గురించి కూడా. సో ఇక్కడ వచ్చేసరికి అండి, ఎవరైతే ఇక్కడ వీకెండ్ హోమ్ బుక్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ ఆపర్చునిటీతో ఎవరైతే ఇక్కడ వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మంత్లీ 2 days అనేది మనం ఇస్తున్నాం. ఓకే. అంటే ఇయర్కి 24 days, ఇయర్లీ 24 days, క్లోజ్ టు 1 month. ఇంకా సో అవుట్ ఆఫ్ 11 months లో 1 month జనరల్గా 1 month లో వన్స్ ఇస్తారు, 2 days ఇస్తున్నాం. అది కూడా వెరీ లిమిటెడ్ ఆఫర్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారు వీకెండ్ హోమ్ కోసం వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ ఉంటుంది, ప్లాట్ వస్తుంది, కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం, వాళ్ళ మెయింటెనెన్స్ అండ్ ఇవన్నీ కూడా మనకి అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా మన 100% మన సైడ్ నుంచి సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు 600 SFT నుంచి అప్ టు ఎంత SFT వరకు 800 SFT మనకి ఎన్ని బెడ్రూమ్స్ వస్తాయి, ఎన్ని హాల్స్ వస్తాయి, దీని గురించి డీటెయిల్స్. జనరల్గా 600 SFT అంటే 1 BHK, 800 SFT అంటే 2 BHK అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ లో మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. అంటే బెంగళూరు స్టైల్ విల్లాస్. మనకి 80% లోన్ అన్నారు. 80% అంటే ఆల్మోస్ట్ ఇది ఒక 40 lakhs అనుకుందాం సార్. 39 lakhs అంటే అరౌండ్ చెప్తున్నాను. 40 lakhs అనుకుందాం. 40 lakhs అంటే 80% అంటే ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 30 lakhs వరకు లోన్ వస్తుంది. 30 lakhs వరకు లోన్ వస్తుంది. అంటే కేవలం ఒక 10 లక్షలు పెడితే వాళ్ళు ఎల్ల ప్లాట్ విత్ మనకి వీకెండ్ హోమ్ వస్తుంది, ప్లస్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. సో వీకెండ్ హోమ్స్ లో ఓన్లీ ప్లాట్, కన్స్ట్రక్షన్, మంత్లీ రెంటల్ తో పాటు ఇంక్లూడింగ్ ఫర్నిచర్డ్ ఈ ప్రైస్. అంటే ఫుల్లీ ఫర్నిష్డ్ అండి. డబుల్ కాట్ వస్తుంది అండ్ AC వస్తుంది, రిఫ్రిజిరేటర్ వస్తుంది, ఏవైతే కుకింగ్ ఐటమ్స్, గ్యాస్ కానీ ఇవన్నీ కానీ వస్తాయి. ఒక సిట్అవుట్ కోసం ఒక చిన్న సోఫా కానీ ఇవన్నీ కూడా ఫుల్లీ ఫర్నిష్డ్. నేను ఏదైతే ప్రైస్ చెప్తున్నామో ఆ ప్రైస్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఇంక్లూడింగ్ ప్లాట్, ఇంక్లూడింగ్ కన్స్ట్రక్షన్. అంటే వాళ్ళు జస్ట్ వచ్చేసి వెళ్ళిపోయి ఇక్కడ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కుకింగ్ ఐటమ్స్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇదంతా కూడా ఇప్పుడు మీరు చెప్పిన ప్రైస్ లేనే అన్ని ఆల్ ఇంక్లూసివ్. ఇది కూడా లిమిటెడ్ ఆఫర్ ఉంటుందండి అందరికీ. ఎవరైతే లిమిటెడ్ పీరియడ్ లో మీరు ఏదైతే ఇవ్వాలన్నా ఆ టైంలో వీకెండ్ హోమ్స్ మాత్రమే ఉంది కాబట్టి పీపుల్ కాదు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే. ఎవరైతే వస్తారో వాళ్ళు ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కూడా ఫ్రీ వస్తుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోవాలి. దాని మెయింటెనెన్స్ అంతా కూడా మీదే ఉంటుంది. మెయింటెనెన్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ మాదే. ఎవ్రీడే క్లీనింగ్ అండ్ సెక్షన్ ఎవ్రీథింగ్
సర్వీసింగ్ అంతా మేమే. అయితే అండి ఈ ప్రాజెక్ట్కి మీరు విజిట్ చేయాలనుకున్నట్టయితే డిస్ప్లేలో ఉన్నటువంటి కంపెనీ వారి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే అండి మిడ్ వేరియంట్లో అంటే తక్కువ బడ్జెట్లో వీకెండ్ విల్లాస్ దట్టు కూడా ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ గ్యారంటీ తోటి పోస్ట్ డేటెడ్ చెక్స్ కూడా ఇస్తా అంటున్నారండి సార్ వాళ్ళు వచ్చేసి. మీకు ఆ పోస్ట్ డేటెడ్ చెక్స్ విషయం కానీ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా డాక్యుమెంటేషన్ కానీ ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా సార్ వాళ్ళకి అయితే కాల్ చేయండి, క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో నెక్స్ట్ వీడియో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.